పంచాయతీ తొలి విడత ఎన్నికల నామినేషన్ ఉపసంహరణ నిన్నటితో ముగిసింది. చాలా గ్రామ పంచాయతీలో ఏకగ్రీవాలు పూర్తయ్యాయి. దీంతో ఆయా గ్రామాల్లో సందడి నెలకొంది. గ్రామానికి ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఏకగ్రీవ సర్పంచ్లు హామీలు ఇస్తున్నారు. కరీంనగర్ జిల్లాలో మొత్తం 25 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. చొప్పదండి మండలంలోని దేశాయిపేట, పెద్దకురుమపల్లి, ఇక రామడుగు మండలంలోని శ్రీరాములపల్లి ఏకగ్రీవమయ్యాయి. పెద్దపల్లి జిల్లాలో 4 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. జగిత్యాల జిల్లాలో 9 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవంగా తీర్పునిచ్చాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా 9 సర్పంచ్ పదవులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రజలు 9 తాండాల్లో సర్పంచ్లను ప్రజలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మహబూబాబాద్ జిల్లాలో 5 మండలాల్లో 155 గ్రామ పంచాయతీల్లో 8 గ్రామాలు సర్పంచ్లతో పాటు పాలక వర్గంను కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు మహబూబాబాద్ వాసులు. చెప్తాను కదా పంచాయతీ ఎలక్షన్స్ నగారా మోగిన వెంటనే కూడా నామినేషన్స్ దాఖలు చేసుకున్నారు అక్కడ పోటీ చేస్తున్న వాళ్ళంతా కూడా. అయితే చాలా గ్రామాల్లో ఇటు ఏకగ్రీవాలు సైతం కనిపిస్తున్నాయి. మహబూబ్ నగర్ నుండి మా ప్రతినిధి శంకర్ అక్కడ అప్డేట్స్ ను అందిస్తారు. శంకర్, చెప్పండి, ప్రెసెంట్ అక్కడ పంచాయతీ ఎలక్షన్స్ ఎలా జరగబోతున్నాయి? అక్కడ సైతం ఏకగ్రీవాలు జరిగాయా? అసలు అప్డేట్స్ ఏంటి శంకర్? ఎస్ సార్ రాజు, ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా నామినేషన్ల పర్వం అంటే మొదటి విడత నామినేషన్ల ప్రక్రియకు సంబంధించి నిన్నటితో కూడా పూర్తి స్థాయిలో ఉపసంహరణ చేసుకున్నారు. మొత్తం ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా 23 గ్రామాలు కూడా ఏకగ్రీవంగా సర్పంచ్ ఏకగ్రీవమయ్యారు. దాంట్లో కొంతమంది ఎక్కడ పోటీ లేకపోవడంతో కొంత ఎవరైతే పోటీలో ఉన్నారో ఆ వ్యక్తిని ఏకగ్రీవంగా ప్రకటించడం, మరికొంతమంది గ్రామ పెద్దల సమక్షంలో ఊరి అభివృద్ధి కోసం కానీ మిగతా విషయాల్లో మాట్లాడుకోవడంతో పాటు మిగతా వారిని ఒప్పించి గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవిని ఏకగ్రీవం చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలా చేసుకుంటే గ్రామానికి సంబంధించి ఎన్నికల్లో ఖర్చులు తక్కువ అవుతాయి. అదేవిధంగా గెలిచిన అభ్యర్థి గ్రామానికి సంబంధించి అభివృద్ధిలో పూర్తి స్థాయిలో ముందుండే విధంగా కూడా ఈ ప్రణాళికను రచిస్తూ ముందుకు వచ్చినటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనపడుతుంది. ఇక ప్రధానంగా ఉమ్మడి పాలమూరు జిల్లా 1678 గ్రామాలు అంటే అతిపెద్ద జిల్లాగా కూడా ఉంటుంది. ప్రధానంగా జోగులాంబ గద్వాల జిల్లా, మేజర్ గా మహబూబ్ నగర్ జిల్లాలో పెద్ద ఎత్తున ఏకగ్రీవ సర్పంచుల ఎన్నిక కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఈ రోజు నుంచి 2వ విడత నామినేషన్ల ప్రక్రియ కూడా కొనసాగబోతుంది. కాబట్టి ఇప్పటికే సర్పంచ్ గా ఎన్నికైనటువంటి వారు ఏకగ్రీవంగా తీర్మానించుకుని వాళ్ళు సర్పంచ్ గా ప్రకటించిన వారందరూ కూడా హామీలు గుర్తిస్తున్నారు. అంటే తాము పూర్తిగా అధికారంలోకి వచ్చిన తర్వాతనే గ్రామానికి మంచి చేస్తామని చెప్తున్నారు. ఇక ప్రధానంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో కొండారెడ్డిపల్లి సీఎం సొంత గ్రామంలో ఎవరైతే సర్పంచ్ గా ఎన్నికయ్యారో వెంకటయ్య, అదేవిధంగా అతను ఆదర్శ గ్రామంగా దాన్ని తీసుకున్నారు. అక్కడి నుంచి ఈ యొక్క స్టార్టింగ్ అనేది కూడా మొదలైంది. మొత్తం కూడా కొండారెడ్డిపల్లి పై చూశారు. అక్కడ నుంచి నేరుగా పూర్తి స్థాయిలో అక్కడక్కడ చిన్న చిన్న బెదిరింపులు, బుజ్జగింపులు, డబ్బుల పర్వం ఇవన్నీ కొనసాగుతున్నప్పటికీ ఓవరాల్ గా అయితే సర్పంచుల ఏకగ్రీవం అనేది పూర్తి స్థాయిలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సార్. థ్యాంక్ యూ శంకర్.